అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక విషయం సరదా షేర్ చేసుకుందాం అనేసి. 90లోనండి రోడ్డు మీద చూసినప్పుడు 80s, దీని మళ్ళీ కొంచెం ముందరికి వెళ్దాం. 89, 88 ప్రాంతంలో బళ్ళు తక్కువ, సైకిల్ ఎక్కువ ఉండేవి రోడ్డు మీద. తర్వాత 90s వచ్చింది. 90s వచ్చినప్పుడు బళ్ళు సైకిల్ డామినేట్ చేస్తూ ఉండేవి. చిన్న సైకిల్ ఉండేవి, పెద్ద సైకిల్ ఉండేవి, మొత్తం సైకిల్ తక్కువ. 2000 వచ్చేసరికి, కానీ నిజం చెప్పాలి ఇంకా ముందరే స్టార్ట్ అయిపోయాను. రకరకాల ప్రొడక్ట్స్తో, రకరకాల పవర్ఫుల్ బళ్ళు, డిఫరెంట్ ఆఫ్ సౌండ్స్ తోటి వచ్చి ఓకే. ఈ ముక్క ఎందుకు చెప్తున్నా అంటే చివరిలో 2000 దాటిన తర్వాత బళ్ళు ఎక్కువైపోయింది. మీరు రోడ్డు మీదకి వెళ్ళండి. ఒకప్పుడు అండి పల్లెటూరులోనే జనాలు ఉండేవారు. బాగుండేది ఆరోగ్యాలు గట్రా. పాడి పశువులు, వాటి పాలు, న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ గాలి. మీరు ఇప్పుడు విజయనగరం వెళ్ళిన తర్వాత ఈ టాపిక్ అన్ని చివరిలో వస్తుంది చూడండి, అర్థం చేసుకోండి. వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రూటు ఎస్కోట్ లైన్ తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా ఆనందపూర్ లైన్ నుంచి కట్ చేసుకొని చూసుకుంటే మీకు పొలాలు టచ్ అవుతాయి. అక్కడ మనుషుల శరీరతత్వం, వాళ్ళు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళ శరీరానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నిజానికి అక్కడ బళ్ళు లేవని కాదు, బళ్ళు ఉన్నాయి కానీ చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, వాతావరణం, మంచినీరు, పాలు, సరైన పాలు ఉండేవి. వాతావరణం బాగుండేది. అందరూ మీరు నమ్ముతలేదో ఇప్పుడు అన్నీ ఫ్రీగా రావడం వల్ల అక్కడెక్కడికో వెళ్ళి రావడానికి కూడా బస్సు వాడుతున్నారు. ఇప్పుడు ఫ్రీ, అదొక్కటి ప్రాబ్లం అయిపోయింది. అయితే కాలం మారింది. మనుషులను సిటీస్కి వచ్చేస్తున్నారు. వెహికల్స్, రకరకాల వెహికల్స్, డిఫరెంట్ ఆఫ్ వెహికల్స్ వాడడం మొదలుపెట్టారు. చాలామందికి మీరు నమ్ముతా లేదు, 25 years వాడికి ఇంత పట్టు ఉంటుంది. రోడ్డు మీద అడ్డమైన గడ్డి తింటాడు. కాలుష్యం, నీరు పేరుతో ప్లాస్టిక్ దాంట్లో నీళ్ళు. సో ఎవరో ఇష్టం వల్ల అనుకోండి చెప్తాను. ఆరోగ్యాలు కూడా ఇంత మంచి వాటర్ తాగుతాను. ఒకప్పుడు కొండలో నీళ్ళు తాగేవారు, నూతిలో నీళ్ళు తాగేవారు, బోరింగ్లో నీళ్ళు తాగేవారు. ఇప్పుడైతే మీరు అంటారు, కొంతమంది చెప్తారు మేము మినరల్ వాటర్ తాగుతాం, అయితే వాటర్ ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాం. అందరికీ ఉండదు కదా. అయితే సంపాదన పెరిగిందనమాట, కానీ రోగాలకనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తేనండి జస్ట్ పారాసిటమాల్ 650 తీసుకోవడానికి నాకు 16 నిమిషాలు పట్టింది. అంటే అంతమంది జనం. చిన్నప్పుడు మెడికల్ షాప్ పెద్ద ఉండేవారు కానీ మరీ అంతలో ఉండేవారు కాదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? వాకింగ్ లేదు, బళ్ళ మీద వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు చూడండి కొండల్లాగా ఉంటాయి. సారీ, ఏమనుకోవద్దు, నాకు కూడా వచ్చింది కానీ మరి ఎక్కువ కాదులేండి. వాకింగ్ చాలా ముఖ్యం అండి. పూర్వకాలం ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళిపోయేవారు, ఎంత దూరాలైనా సరే. మా తాతగారట ఎస్కోట్ కరణం కింద ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈ గోల్డ్ స్టారు, తర్వాత ఒక ఎల్కోట, ఇంకా ముందరికి ఇలా వెనక్కి బొద్ద లైన్ నుంచి కట్ చేసుకుంటే వెనక్కి విశాఖపట్నం రూట్ లైన్లో నడుచుకుని వచ్చేసేవారు. అందరూ మాట్లాడుకుంటారు. ఒకప్పుడు సినిమాలకు వెళ్ళడానికి కూడా బళ్ళే కట్టించుకునేవారు, నడుచుకుని కూడా వెళ్ళేవారు ఎక్కడో ఉన్నప్పటి. ఇప్పుడు నడకేదండి. రోగాలు రావా? న్యాచురల్ గాలి లేదు. బళ్ళు మీద దిగితే ఒట్టు. ఇలా అయితే చాలా ప్రమాదం కదా. సాధ్యమైనంత బళ్ళు తప్పదు. ఏ అర్జెంటుగా రాత్రి వేళ మెడికల్గా వెళ్ళాలనుకుంటే
బండి అవసరం ఉంటుంది. ఏదైనా అర్జెంట్ ఎవరైనా పికప్ చేసుకోవాలంటే బండి అవసరం ఉంటుంది. కాదల్లా. కానీ ప్రతి చిన్న విషయం బండి అవసరమా? ఓ రైతు బజార్కి వెళ్ళడానికి కూడా బండే, ఓ బస్ స్టాప్కి వెళ్ళడానికి కూడా బండే. బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఎవరో దిగబడతారు. అక్కడి నుంచి మళ్ళీ వాడు బండి కూర్చుంటాడు. మళ్ళీ అక్కడి నుంచి దిగిన తర్వాత ఓ బండి ఎక్కుతాడు. మళ్ళీ అక్కడి నుంచి దిగి ఇంటికి వచ్చి కూర్చుంటాడు, లేదా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాడు. ఎక్కడ వాకింగ్ చేస్తున్నాడంటే, ఎక్కడ కష్టపడుతున్నాడు? రోగాలు రావా? నీకు భోజనం చేసిన వెంటనే నడుము వాల్చేసే మహానుభావులు చాలామంది. పడుకున్నాడా వెంటనే పడుకుపోతాడు. ఇక పోనీ ఒకప్పుడు అండి, చిన్నప్పుడు నేను అనుకునేవాడు, ఏంటి తెల్లగా భోజనం చేస్తున్నారు వీళ్ళందరూ అనుకునేవాడు. కానీ ఎంత ఆరోగ్యప్రదం మనకు అనగా అప్పుడులో చిన్నపిల్లాను కదా, అర్థమయ్యేది కాదు. భోజనానికి సాయంత్రం 6 గంటలకు భోజనం చేసేవాళ్ళు చిన్నప్పుడు, నేను చూసేవాడిని. మళ్ళీ 7 గంటలు, ఇంకా కాకపోతే 8 గంటల లోపల, మోస్ట్లీ 7 గంటల లోపల చిన్నప్పుడు. ఓసారి సినిమా యాక్టర్ అక్షయ్ కుమార్ గారు ముక్కంటూ, మీ హెల్త్ రహస్యం ఏంటంటే సాయంత్రం 6 లోపల భోజనం చేసేయండి అన్నాడు. మనం తింటున్న ఫుడ్ మనకు కరెక్టో కాదు తెలియట్లేదు. మంచిదే, ఈ మధ్య రోడ్ల మీద కొత్తగా ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఈ రాగి మాల్ట్ పేరుతోటో, అంటే కొన్ని సిటీస్లో ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ రాగి మాల్ట్ పేరుతోటో, రకరకాల పేరుతోటో ఈ స్ప్రౌట్స్, ఈ శనగపలుకులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇది మంచిదే, కానీ అందులో అలిపీలు గట్రా లేకుండా జాగ్రత్త పడండి. మొన్నసారి నేను హోటల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ చేస్తుంటే అలిపి వచ్చింది, తీసి చూపించాను. వాడితో గొడవ పడలేదు, నేను చూసుకున్నాను అని చెప్పాను. ఇంకోటి అయి ఉంటే గొడవ పెట్టేసి ఉండేవాడు. నాకు ఎక్కడికి పోయిందంటే ఇక్కడికి లేదు, గచ్చు మనం. సో సాధ్యమైనంత ఎవరు అసలు సరైన ఇప్పుడు వాతావరణం ఈరోజు మారింది. చాలామంది పడక జ్వరాలు వచ్చేస్తున్నాయి. కేశవరావు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ నిండివే ఉంది అక్కడ. అప్పుడే ఈ క్లైమేట్ మారలేదు. ఒకప్పుడు ఇంత జ్వరాలు వచ్చేవి కాదు. సమస్య ఎక్కడుంది? ఆలోచించాలి. మంచి వాటరు రోజుకి 3 లీటర్లు 2.5 లీటర్లు వాటర్ ఎవరు తాగుతున్నాడండి? స్వచ్ఛమైన గాలి ఎవరు పిలుస్తున్నాడు? తెల్లారు లేస్తున్నాడు ఎవడైనా? రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా 1 గంట అయినా సెల్ ఫోన్. కొంతమంది మహానుభావులు 2 గంటల దాకా, అదేం తరిగి కొట్టి అలవాటు. సెలవు పట్టుకున్నట్టు పోనీ. ఇప్పుడు నేను పట్టుకున్నట్టు ఎంతసేపు ఇక మెడకి నొప్పి రాక, స్పైనల్ కార్డ్ నొప్పి రాక ఇంకేమవుతుంది? దాంతో రకరకాల ఉపకారాలు ఉంటాయి కొన్ని ఇందులోనే. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే హెల్త్ ఇష్యూ వస్తాయి. శరీరం తట్టుకోలేదు. ఏదైనా జ్వరం వచ్చినా రోగం వచ్చినా వెంటనే వాడికి తట్టుకునే శక్తి ఎక్కడ? సూర్యరశ్మి ఎక్కడ తగులుతున్నది? ఒక క్లైమేట్ మాడిన వెంటనే వాడు జ్వరం వచ్చేస్తున్నది. ఇదివరకు అలా వచ్చేదే కాదు. ధాన్యాలను గోలపెట్టారు. ఇప్పుడు ఎవడు వాడట్లేదు. మళ్ళీ మామూలే. ప్లాస్టిక్ రైస్ అన్నాడు, మళ్ళీ మామూలే. బ్రౌన్ రైస్ ఎవడు వాడట్లేదు. 2 రోజుల మధ్య వాకింగ్ లేదు, సైక్లింగ్ ఎంతమంది చేస్తున్నారు? ఎంత మంచిది. ఎప్పుడు ఎంతసేపు బండ్లు.